పవర్లో ఎవరున్నా ప్రతిపక్షాలకు ఒకటే పని, పబ్లిక్ తిప్పల మీద గొట్లాడాలి, సమస్యల మీద ప్రశ్నించాలి. సెంటరోళ్ళ మీదైనా రాష్ట్ర సర్కార్ మీదైనా మాట్లాడాల్సినవి, అడగాల్సినవి, ప్రశ్నించాల్సినవి ఎన్నో ఉంటాయి. మరి చూద్దాం పాండ్రి, ఇవాళ ఏ సమస్యల మీద ఎవరెవరు లడాయి చేసిండ్రా? కారోళ్ళు కొలువుల కోట్లాట ఎత్తుకున్నారు. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, మెగా డిఎస్సి వేయాలి, ఎమ్మటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని టీజీపీఎస్సీ ఆఫీస్ ముట్టడికి వస్తే కట్టడి చేసిండ్రు పోలీసులు. ఆగనోళ్ళని అరెస్ట్ చేసి పట్టుకపోయిండ్రు. వీళ్ళకి ఆమ్ ఆద్మీ పార్టీ హిమ్మతి ఇచ్చింది. నిరుద్యోగ సంఘాల చేసి స్టూడెంట్ లీడర్లు సుత బాగానే వచ్చిండ్రు జాబుల కోసానికి. 25,000 నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఉస్మానియా క్యాంపస్ లో అమరణ నిరాదీక్ష చేయడానికి అటు బీజేపీ విద్యార్థి సంఘం సుత కలెక్టర్ ఆఫీసుల కాడ లడాయికి దిగింది. చెప్పిన నోటిఫికేషన్ ఇవ్వాలని. ఆడాడ అరెస్టులు జరిగినాయి. అయితే సర్కారు వాళ్ళు ఏమంటారంటే ఉద్యోగాలకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రకటిస్తారు. అట్లనే అప్పుడు ఎట్లా నడిచింది మొత్తం యాద్ చేస్తున్నారు. 16 పేపర్లు లీకులు చేసి ఆఖరికి యువకులకు ఇచ్చే ఉద్యోగాలు కూడా అమ్ముకునే ప్రయత్నం చేసి ఆ రోజు బోడా సునీల్ నాయక్ అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు నిరంజన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? అమలు పని చేసుకొని నిరుద్యోగులు బతకాలని చెప్పి ఇటు చూడు సింగరేణి బచావో అనుకుంటా కలెక్టరేట్ లో ముట్టడికి వచ్చిండ్రు కామ్రేడ్లు. మన బొగ్గు బావులు అర్రాసు పెట్టొద్దు, సింగరేణికే ఇయ్యాలనేది మనోళ్ళ డిమాండ్. హైదరాబాద్ లో సింగరేణి భవన్ ముంగట నిరసన చేసిండు కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు సారు. ఇటువంటి సింగరేణిని ప్రైవేట్ వాళ్ళకి అమ్మటానికి నరేంద్ర మోడీ పూనుకోవటం ఇది పరమ దుర్మార్గం. పేరుకు ప్రధానమంత్రి కానీ ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ దొంగలను కాపాడటానికి తయారైనటువంటి గజ దొంగలాగా